పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం డ్యాం ప్రమాదంలో ఉంది. ఫ్లాంజ్ పూల్ సమస్యతో ఒక టెన్షన్ పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మరమ్మతులు చేయకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సుమన్ టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫ్లాంజ్ పూల్లో దెబ్బతిన్న శాతాన్ని ప్రస్తుతం నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితుంది. ఫ్లాంజ్ పూల్ లోతు విస్తరణ, దెబ్బతిన్నటువంటి సిలిండర్లు, ఏప్రాన్ పరిస్థితిపై వీడియోగ్రఫీ కొనసాగుతుంది. 12 రోజుల తర్వాత నివేదిక రాబోతుంది. శ్రీశైలం డ్యాం భద్రతకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. శ్రీశైలం డ్యాం సేఫా కాదా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. శ్రీశైలం డ్యాం డేంజర్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్లాంజ్ పూల్ సమస్య టెన్షన్ పెడుతుందని చెప్పాలి. పూర్తిగా ఆ డ్యామ్కి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాము. కిందికి వచ్చి నీళ్లు పడే చోట ఒక పెద్ద గొయ్యిలా తయారైంది. దానికి సంబంధించిన దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ నీళ్ల ఫోర్స్కు గొయ్యి పెరిగి పెద్దదైంది. అటు తిరిగి ఇటు తిరిగి డ్యామ్ పునాదుల కింద నుంచే ఒక పెద్ద గుంతగా మారుతుందని చెప్తున్నారు. ఫౌండేషన్కే ఇది ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉండొచ్చని చర్చ ఉంది. అదే జరిగితే నీళ్లు ఇక రిజర్వాయర్లో ఆగే పరిస్థితి ఉండదు. వీటికి తోడు పునాదులు కదిలితే గనక మొత్తం డ్యాంకే ముప్పు వాటిల్లే పరిస్థితుంది. శ్రీశైలం డ్యాం ఫ్లాంజ్ పూల్తో ఇతర భాగాలు కూడా మరమ్మతుల కోసం అధ్యయనం చేస్తూ ఉన్నారు. కొన్ని ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్యాం వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్లు నిపుణులు చెప్తా ఉన్నారు. విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటి లోపల ఉండటంతో వాటి తీవ్రత బయటకు మాత్రం కనిపించట్లేదు. కానీ ప్రమాదం జరిగితే ఊహకు కూడా అందదు. 2009లో కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో డ్యాంలో కొంత భాగం పాడైంది. ఏప్రాన్తో పాటు అక్కడికి వెళ్లే మార్గం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇవి మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. అంతర్గతంగా ఇంకా ఎన్నో చోట్ల పాడైపోయినట్లుగా నిపుణులు చెప్తా ఉన్నారు. డ్యామ్ ఫ్లాంజ్ పూల్కు సంబంధించినటువంటి సిలిండర్లు దెబ్బతిన్న విజువల్స్ మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తోంది ఆ దెబ్బతిన్నటువంటి భాగం ఏ విధంగా నిర్లిచ్చిందో. పూర్తిగా ఫ్లాంజ్ పూల్ భాగంలో ఏ విధంగా అక్కడ క్రాకులు వచ్చిన పరిస్థితి, ఒక గొల్ల మాదిరిగా ఏర్పడిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. విశాఖ సీలైన్ ఆఫ్ షోర్ డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 14 మంది నిపుణుల అత్యాధునిక కెమెరాలతో 12 రోజుల పాటు డ్యాం పరిస్థితిపై సర్వే చేశారు. ఈ సర్వేలో ఫ్లాంజ్ పూల్ లోతు విస్తరణ, దెబ్బతిన్న సిలిండర్ల పరిస్థితి, ఏప్రాన్ తదితర వాటిపై వీడియోగ్రఫీ చేపట్టారు. నీటి ఫోర్సుకు అది ఆ గొయ్యి పెరిగి పెద్దదయ్యే ఛాన్స్ కూడా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి డ్యాం పునాదుల కింద నుంచి ఒక పెద్ద గుంతగా మారిందని చెప్తున్నారు. ఫౌండేషన్కి ఇది ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని చెప్తున్నారు. నీళ్లు ఇక రిజర్వాయర్లో ఆగే పరిస్థితి ఉండదు. పునాదులు కదిలితే గనక మొత్తం డ్యాం గేట్లకి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యాం ఫ్లాంజ్ పూల్తో సహా దెబ్బతిన్న ఇతర భాగాల మరమ్మతుల కోసం చేపట్టిన అధ్యయనాల్లో ఇలాంటి ఆందోళనకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్యాం వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటి లోపల ఉండటంతో వాటి తీవ్రత బయటకు కనిపించట్లేదు. కానీ ప్రమాదం మాత్రం భారీగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 2009లో కృష్ణానదికి భారీగా వరదలు రావడంతో డ్యాంలో కొంత భాగం పాడైంది. ఏప్రాన్తో పాటు అక్కడికి వెళ్లే మార్గం కూడా దెబ్బతిన్న పరిస్థితుంది. ఇవి మాత్రమే బయటకు కనిపిస్తుండగా అంతర్గతంగా ఎన్నో చోట్ల పాడైపోయినట్లు నిపుణులు చెప్తున్నారు. కిరణ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ కిరణ్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? నిపుణులు తాజాగా ఏం చెప్తున్నారు? శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే ప్రమాదంలో ఉందని అయితే చెప్పొచ్చు. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నీలం సంజీవరెడ్డి సాగర్ గా పిలువబడ్డ శ్రీశైలం ప్రాజెక్టు 1960లో శంకుస్థాపన చేశారు. అయితే 1960 నుండి ప్రారంభమైన శ్రీశైలం ప్రాజెక్టు 1980లో పూర్తయింది. అయితే దాదాపు 20 ఏళ్ల కృషి వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే తెరపైకి వచ్చింది. అయితే 1987 విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. నీటి డ్యామ్ లో పెరగడంతో 1980 నుండి నీటిని కింద విడుదల చేసి అలాగనే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అయితే ఈ డ్యామ్ ను గతంలో కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమే ప్రారంభించారు. తాగునీరు కానీ సాగునీరు కానీ అవసరాల నిమిత్తం ఇది తీరుస్తుంది. దీంతో ఈ సాగునీరు, ఇటు త్రాగునీరు, ఇట్లా విద్యుత్ కి సంబంధించిన ప్రాజెక్ట్ గా నిలబడింది. అయితే అక్టోబర్ 2009 వచ్చిన వరదల్లో దాదాపు ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం 13.5 లక్షల సామర్థ్యం క్యూసెక్ల సామర్థ్యం ఉండేది. అయితే అప్పుడు 25.5 లక్షల క్యూసెక్ల నీరు డ్యామ్ కి వచ్చి చేరడంతో ఆ డ్యామ్ కి అయితే ప్రమాదం అయితే పొంచి ఉంది. అయితే అప్పుడు టీఎంసీ కేవలం 210 టీఎంసీ అయితే 885 అడుగులు కాగా 896 అడుగులు చేరింది. అప్పుడు 2009 కృష్ణా వరద
అప్పుడు అంటే దాదాపు 10 అడుగులు మించి వరద చేరింది అప్పట్లోనే 2009. అయితే 2009 కన్నా ముందు ఏదైతే ఫ్లంజ్ పూల్ ఉందో ఫ్లంజ్ పూల్ లో దాదాపు అప్పట్లోనే అంటే 30 నుండి 40 అడుగుల లోతు అయితే ఫ్లంజ్ పూల్ పడింది 2009 కన్నా ముందు. అయితే 2009 వరదల తర్వాత ఈ ఫ్లంజ్ పూల్ పెరుగుకుంటూ వచ్చింది. ఆ వరదల ఫోర్స్ కి ఏదైతే మనం డ్యామ్ బేసిన్ ఉంది ఆ బేసిన్ ఉంటే ఫోర్స్ తో కిందికి ఫ్లంజ్ పూల్ పడుతుంది. ఆ డ్యామ్ బేసిన్ కి ఫ్లంజ్ పూల్ మధ్యలో ఒక సిలిండర్స్ ఉంటది. ఆ సిలిండర్ అంటే సిలిండర్లు దాదాపు 64 సిలిండర్లు ఉంటాయి. దాంతో 64 సిలిండర్లో 12 సిలిండర్లు అయితే డ్యామేజ్ అయినట్టు మొత్తం నిర్ధారణకు వచ్చారు నిపుణులు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ శాస్త్రవేత్తలు కానీ అప్పటి నుండి చెప్తూ వస్తున్నారు డ్యామ్ ప్రమాదంలో ఉంది అని చెప్పి చెప్పారు. కానీ కిరణ్, మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాము ఆ సిలిండర్స్ ఎట్లా దెబ్బతినే ఒక గుల్ల మాదిరిగా డొల్లగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే అంతర్గతంగా కూడా చాలా డ్యామేజ్ జరిగింది, బయటకు అది కనిపించట్లేదు. సో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిపుణులు కూడా చెప్తా ఉన్నారు కదా. ఏంటి అంతర్గతంగా ఎంత డ్యామేజ్ అయింది అనేది ఏమైనా ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇదివరకే పూణే నుండి వచ్చిన శాస్త్రవేత్తల బృందం అయితే చాలా మట్టుకు అధ్యయనం చేశారు. అంటే వాటర్ లో డ్రోన్ పంపించి మొత్తం వీడియో ఫుటేజ్ కూడా తీశారు, అంచనా వేశారు. అంటే ఎక్కడెక్కడ ఆ గొయ్యి ఉందనేది కొంచెం మేరకు అయితే వాళ్ళు కొంచెం నివేదిక అయితే ప్రభుత్వానికి ఇచ్చారు. అధికారికంగా అయితే వాళ్ళు అయితే ఇవ్వలేదు నివేదిక, ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా ఈ రోజు 3వ రోజు లేటెస్ట్ గా మనకి విశాఖ నుండి సీలైన్ అఫర్స్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళైతే బృందం వచ్చింది. దాదాపు వాళ్ళు బృందం 14 మంది బృందం అయితే వచ్చారు. ఆ 14 మంది బృందం కూడా 12 రోజుల పాటు ఈ అధ్యయనం చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ ఏమంటే ఒక మనిషి మానవుడు ఏదైతే ఫంజిబుల్లోకి దిగి అతను ఆక్సిజన్ పెట్టుకొని ఆక్సిజన్ తో పాటు ఒక కొన్ని 100 మీటర్ల ఒక వైరు అంటే ఒక వీడియోతో పాటు వీడియోని కూడా తీసుకువెళ్ళి కింద అత్యధిక సాంకేతికంగా అన్ని పరంగా ఆ వీడియో కవరేజ్ ఫుటేజ్ అయితే మొత్తం ఇది 3వ రోజు తీస్తున్నారు మొత్తం బృందం మటుకు. ఈ బృందం దాదాపు 12 రోజుల పాటు జరుగుతుంది. 12 రోజులు చేసిన ఈ సర్వే బృందం కానీ ఏదన్నా కనుగొనడం ఇవన్నీ 12 రోజులు చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ బృందం మొత్తం మీద ఇది ఈ రోజు 3వ రోజు. ఇప్పుడు నిన్న మనకి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఏదైతే సిలిండర్లు ఏదైతే మనకి ఇప్పుడు మనం చూపిస్తున్నాం ఆ ఓల్ పడిందో అది ఆ బేసిన్ పక్కన కాపాడే సిలిండర్. అది కేవలం అది స్టార్టింగ్ పాయింట్ పైన అడుగులు ఫస్ట్ మనకి పైన ఏమంటారు స్టార్టింగ్ లెవెల్లో అది పడింది. అంటే కింద ఏదైతే మనకి ఫంజిపుల్లు దాదాపు 122 నుండి 147 అడుగుల లోపలికి ఫంజిపుల్లు అడుగులో అంత లోతుగా పడిందని చెప్పి తెలుస్తుంది. అయితే మనకి ప్రస్తుతం డ్యామ్ సామర్థ్యం హైట్ అయితే 400 చిల్లర అయితే ఉంది. దీని 100కి మించింది కాబట్టి డ్యామ్ చాలా భద్రత లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా కానీ డ్యామ్ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కొంత భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఎఫెక్ట్ పెద్ద స్థాయిలోనే ఉంటుంది కదా కిరణ్? అంటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా అంచనా కూడా వేయలేరు. అంటే అధికారులు మటుకు డ్యామ్ ఇప్పుడు ప్రస్తుతానికి డ్యామ్ భద్రత బాగుంది, ఓన్లీ సిలిండర్ ని ఏదైతే సిలిండర్ చెడిపోయినాయో దాన్ని మరమ్మతులు చేయాలని చెప్పి ముందుకెళ్తుంది. కానీ సిలిండర్ కింద ఫ్లంజ్ పూల్ ఇంకా కిందికి లోతులో దాని నుండి ఫ్లంజ్ పూల్ ఉండి ఏదైతే డ్యామ్ పునాదులు ఉన్నాయో అక్కడికి వెళ్తే మటుకు డ్యామ్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి చెప్తున్నారు. అధికారులు మటుకు బయట మటుకు అంటే భయాందోళనకి చెందకోకుండా ఏది కూడా వాళ్ళు బయట పెట్టట్లేదు. కేవలం ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్లస్ కేంద్రం అలాగే కృష్ణా బోర్డు వీళ్ళంతా కూర్చొని సమన్వయంతో ఈ డ్యాము భద్రతకు మొత్తం పరిస్థితి మెరుగుపరచాలని చెప్పేసి మొత్తం అక్కడైతే కోరుకుంటారు. థ్యాంక్ యూ కిరణ్. మరింత సమాచారం కోసం మళ్ళొకసారి మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. డ్యామ్ ఫ్లంజ్ పూల్కి సంబంధించిన సిలిండర్లు దెబ్బతిన్న విజువల్స్ సుమన్ టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. స్క్రీన్ మీద చాలా స్పష్టంగా ఏ మేరకు డ్యామేజ్ అయిందో కూడా చూడొచ్చు. మొత్తం సిలిండర్లు పగుళ్ళకు గురయ్యాయి, ఒక గుల్ల మాదిరిగా ఏర్పడ్డ పరిస్థితుంది. దెబ్బతిన్న సిలిండర్లను వెంటనే పూర్తిగా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఆ డ్యామ్కి సంబంధించి అంతర్గతంగా కూడా కొంత డ్యామేజ్ జరిగింది. నిపుణుల బృందంతో ఆ డ్యామ్ పరిస్థితి మీద సర్వే చేస్తున్నారు. నీటి లోపలికి వెళ్ళి అత్యాధునిక కెమెరాలతో పూర్తిగా చిత్రీకరించి ఆ డ్యామేజ్ ఏ మేరకు ఉందనేది కూడా ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసి ఏ మేరకు మరమ్మతులు చేయాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది కూడా చూసే అవకాశం కనిపిస్తోంది.